సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. రైతులకు గుడ్ న్యూస్. జూలై 15 నుండి దశల వారీగా రుణమాఫీ. తెలంగాణలో రైతు రుణమాఫీ ఆగస్టు 15లోగా 2 లక్షల రైతు రుణమాఫీకి ప్రభుత్వం పలు మార్గాలు అన్వేషిస్తూ వస్తుంది. జూలై 15 నుండి 50,000 లోపు, ఆ తర్వాత 75,000, ఆ తర్వాత 1,00,000 ఇలా పెంచుకుంటూ బ్యాంకులకు జమ చేసే విధానాన్ని పరిశీలిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. రైతుల్లో 70% మందికి 1,00,000 లోపు రుణం ఉన్నట్లు అంచనా వేశారు. తొలి దశలో వీరికి మాఫీ చేసి మిగిలిన వారికి ఆగస్టు 15లోగా జమ చేయాలనే అంశంపై చర్చ సాగుతుంది. నిధుల లభ్యతపై స్పష్టత వచ్చాక అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలవుతుందట. రైతుల సంక్షేమ పథకాలకు 2 నెలల్లో కనీసం 30,000 కోట్లు అవసరమని అంచనా వస్తున్నారు. ప్రభుత్వ రుణాల సేకరణకు ఉన్నటువంటి అన్ని మార్గాలను అన్వేషిస్తుంది. రిజర్వ్ బ్యాంకులను రుణాల విషయంలో సంప్రదిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే సర్కారు భూములను కూడా తనఖా పెట్టాలని ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీదనైతే ఆగస్టు 15 లోపు ఈ రైతుల రుణ మాఫీ చేయాలని కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.